అయితే వెళ్తున్నాము, హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. చూడండి మేమైతే మా అక్క హాస్టల్ కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మేమైతే సెకండ్ సండే కాబట్టి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము మధ్యలో ఉన్నాము. సిద్దిపేటనైతే దాటాం ఫ్రెండ్స్. పొద్దున 3 గంటలకైతే లేచి మా మమ్మ అయితే చికెన్ ఇంకా రొట్టెలు ఇంకా పూరి, మా లక్కీ కోసం అయితే చికెను, అలాగే చపాతి, పూరి, ఆపిల్స్, బత్తాయిలు అన్నీ అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా మిర్చి బజ్జీలు అంటే పచ్చిమిర్చి కాదు, ఇవన్నీ తీసుకెళ్తున్నాం. చూడండి మేమైతే లక్కీ వాళ్ళ మమ్మ అయితే వెనక ఉంది, మన వాళ్ళ మమ్మ అయితే వెనక ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు సెకండ్ సండే కాబట్టి లక్కీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు 7కి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. అయితే ఇప్పుడైతే సిద్దిపేట దాటి కొమరవెల్లి దగ్గర అయితే ఉన్నాము. ఇంకో 2 hours పడుతుంది లక్కీ దగ్గరికి వెళ్ళడానికి. లక్కీ తినడం కోసం అయితే నేను పొద్దున్నే 3 గంటలకు లేచి చికెను, ఇంకా ఫిష్ పచ్చడి, పూరీలు, మిరపకాయ బజ్జీలు, ఇంకా చపాతి, బగారా రైస్ అన్నీ రెడీ చేశాను. తొందరగా ఫిష్ పచ్చడి అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒకే రోజు కావు కదా, అన్నీ మేమందరం కలిసి అక్కడే హాస్టల్ దగ్గర తినుకుంటూ కూడా మీకు చూపిస్తాము. ఓకే, నేనైతే చిప్స్ అయితే తింటున్నాను. తొందరగా వెళ్తే ఎక్కువసేపు లక్కీ దగ్గర ఉండొచ్చు అనే ఉద్దేశంతో తొందరనే లేచి అవన్నీ రెడీ చేసుకొని తొందరగా రెడీ అయ్యి బయలుదేరైతే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీకు అక్కడ మళ్ళీ చూపిస్తాము మేము భోజనాలు చేసేటప్పుడు. చూడండి కంకులు అయితే ఎలా అమ్ముతున్నారో. చూడండి మా ముంగటైతే ZX10R ఉన్న BMW బైక్స్ అయితే వెళ్తున్నాయి. చూడండి ఈ BMW చూడండి. కానీ అది ఘోరం కాస్ట్లీ ఈ కార్ అయినట్టు వస్తాడు.
చూడండి మా అక్కనైతే వచ్చింది. చూడండి ఇప్పుడైతే మేమైతే మా అక్కనైతే వచ్చింది. చూడండి మా దగ్గరకు అయితే చూడండి పూరీలు, చూడండి బజ్జీలు, అలాగే కిందనైతే చపాతీలు అయితే ఉన్నాయి. చూడండి ఫిష్ పచ్చడి, చూడండి ఇక్కడనైతే చిక్కుడుగాయనైతుంది. ఇది వచ్చేసి రైస్. చూడండి ఇక్కడనైతే చికెన్ కర్రీ అవుతుంది. ఇప్పుడు మా మమ్మ అయితే తీస్తుంది క్యాప్ అయితే. చూడండి చికెన్